హలో అండి, నా పేరు రవిచంద్ర అండి. న్యూరో సర్జన్ని మాట్లాడుతున్నాను. ఇది మీరు అన్నట్లు ఇవన్నీ ఆ సిమ్టమ్స్ ఉన్నాయండి. పార్కిన్సన్ డిసీజ్ అంటారు. పార్కిన్సన్స్ ఏంటి అంటే కొంచెం హ్యాండ్ షేక్ అవటం నంబర్ 1. నంబర్ 2 స్లోగా నడుస్తూ ఉంటారు. నంబర్ 3 కొంచెం టైట్గా అయిపోతూ ఉంటాయి. అన్ని ఆల్ మజిల్స్ ఎస్పెషల్లీ ఫర్ లోయర్ లిమ్స్ టైట్ అయిపోతూ ఉంటాయి. ఇది పార్కిన్సన్స్ అంటారు. బ్రాడికైనీషియా స్లోగా నడవటం, రిజిడిటీ కొంచెం టైట్ అయిపోతూ ఉంటాయి. ట్రెమర్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా పట్టుకోవాలనుకోండి షేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని పిల్ రోలింగ్ అంటారు. అంటే ఇలా షేక్ అవుతూ ఉంటాయి. ఇనీషియల్గా ఏంటంటే ఎంఆర్ఐ ఒకసారి తీయించుకోవాలి. అసలు ఎందుకు వస్తుంది అంటే మెయిన్ పార్కిన్సన్స్ అంటే మన బ్రెయిన్లో డోపమిన్ అని ఉంటుందండి. అది ఎప్పుడైతే లో అవుతుందో పార్కిన్సన్ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. సో మనం ఏం చేస్తామంటే లెవోడోపా అని ఉంటాయండి ట్యాబ్లెట్స్, అవి మనం ఇస్తామన్నమాట. సో ఏంటంటే ఆ ట్యాబ్లెట్స్కి ఇనీషియల్గా బాగా రెస్పాండ్ అవుతారు. డోపమిన్ మనం ఇస్తుంటాం కాబట్టి. సో ఆయన ట్రెమర్స్తో కొంచెం ఇంప్రూవ్ అవుతారు. రిజిడిటీ కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. బ్రాడికైనీషియా కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆఫ్టర్ ఏ వైల్ ట్యాబ్లెట్స్ కూడా రెస్పాండ్ అవ్వవు. సో అప్పుడు ఆ టైంలో ఆఫ్టర్ ఏ స్పాన్ ఆఫ్ 5 years తర్వాత సర్జరీ అవసరం ఉంటుంది. దాన్నే డీబీఎస్ సర్జరీ అంటారు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఇనీషియల్గా అయితే 5 years వరకు మెడిసిన్స్తో బాగా రెస్పాండ్ అవుతాయి. డోపమిన్ ఇస్తాము, అట్రోపిన్ ఇస్తాము, ప్యాసిటైన్ అంటారు. ఇవన్నీ ఇస్తే ఇనీషియల్గా బాగా రెస్పాండ్ అవుతూ ఉంటాయి. బట్ స్లోగా ఏంటంటే రెస్పాండ్ అవ్వరు. అప్పుడు ప్లాన్ ఫర్ సర్జరీ, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటారు దాన్ని.